హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. జనసేన పార్టీకి చెందినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఓ ప్రభుత్వోద్యోగి అయినటువంటి మహిళ బయటకు వచ్చి తనను లైంగికంగా లోబర్చుకున్నాడు, బెదిరించాడు, తనతో కలిసి ఉండకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటపెట్టింది ఒక్కొక్కటిగా. అవసరమైతే ఆ వీడియోలు ఒరిజినలా లేదా ఫేక్ వీడియోలా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు తన ఫోన్ తీసుకుని మరి దీన్ని సైంటిఫిక్గా కూడా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు అని కూడా ఆమె ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి అరవ శ్రీధర్ సెక్స్ స్కాండల్ ఏదైతే బయటపడిందో అప్పటి నుంచి అరవ శ్రీధర్ వ్యవహారంపై కనీసం జనసేనాని పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించిన పరిస్థితి కూడా లేదు. సోషల్ మీడియాలో అయితే జనసేన కానీ టీడీపీ కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత దీనికి కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇటు కూటమి ప్రభుత్వ నేతల నుంచి లేదా ముఖ్యంగా జనసేన నుంచి మాత్రం ఇటువంటి స్పందన లేదు. సరే, ఇదంతా రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, రాజకీయంగా అరవ శ్రీధర్ మైలేజ్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం కావచ్చని చెప్పేవాళ్ళు చెప్పవచ్చు, ఆరోపించేవాళ్ళు విమర్శించవచ్చు. సో ఇదంతా పక్కన పెడితే అసలు అరవ శ్రీధర్ పరిస్థితి ఎలా ఉంది రైల్వే కోడూరులో, ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, అరవ శ్రీధర్పై నియోజకవర్గంలో అసలు అసంతృప్తి ఉందా లేదా, అతని పరిస్థితి ఏంటనేది ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి 2024 ఎన్నికల్లో అరవ శ్రీధర్ దాదాపు 11,000 మెజార్టీతో అక్కడి ప్రత్యర్థి వైసీపీ నేత కురుముట్ల శ్రీనివాసరావుపై విజయం సాధించినటువంటి పరిస్థితి. వాస్తవానికి రైల్వే కోడూరు సంగతి ఈ సీట్ల కేటాయింపు బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన బీజేపీ మధ్య సీట్ల కేటాయింపులో వాస్తవానికి అక్కడ టీడీపీకి కేటాయించాల్సినటువంటి సీట్ అయితే చివరి నిమిషంలో అక్కడ జనసేన కేటాయించారు. దాంతో అభ్యర్థి కూడా ఎవరూ దొరకని పరిస్థితి. చివరి నిమిషాలు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రూపానందరెడ్డి అరవ శ్రీధర్ని తెరపైకి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత అరవ శ్రీధర్కు రూపానందరెడ్డికి విభేదాలు, ముఖ్యంగా ఆ ఈగో క్లాష్ వల్ల అయితేనేంటి, తన పని చేయట్లేదన్న భావనలో అయితేనేంటి, ముఖ్యంగా ఇద్దరికి సరిపోలేదు, ఇద్దరి మధ్య విభేదాలు అందుకున్నాయనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇది కూడా కాసేపు పక్కన పెడితే అసలు అరవ శ్రీధర్ ఈ 21 నెలల వ్యవధిలో తాను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారా లేదా, అరవ శ్రీధర్పై స్థానికంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎటువంటి అసంతృప్తి ఉందనేది పరిశీలిద్దాం. వాస్తవానికి 2024 ఎన్నికల్లో అరవ శ్రీధర్ ముఖ్యంగా చిట్వేలు కోడూరు రోడ్డు నిర్మాణం ఏదైతే రోడ్డు గతుకులుగా ఉంటుంది, గుంతలమయంతో ఉంటుంది, పంటలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్కు దానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి. సో ఆ రోడ్డు నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇక బస్టాండ్, రైల్వే కోడూరు బస్టాండ్ కూడా చాలా అధ్వానంగా ఉంటుంది, దాన్ని కూడా సరికొత్తగా ఆధునికంగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, రైల్వే కోడూరులో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ వ్యవస్థ. చాలా చోట్ల సరైన డ్రైనేజ్ సదుపాయం కూడా లేదు. సో ఈ క్రమంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇక పంటలకు సంబంధించి ప్రధానంగా అక్కడ హార్టికల్చర్ పంటలు ఎక్కువగా ఉంటాయి, వీటి కోసం కోల్డ్ స్టోరేజ్లు నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇక పప్పయ్య అంటే బొప్పాయి, మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నారు. గాలేరు నగరి నీటిని రైల్వే కోడూరు ప్రజలకు అందిస్తానని చెప్పారు. ఎన్నో రైల్వే కోడూరులో తాగునీటి, సాగునీటి సమస్య కూడా ఉంది. సో ఈ సమస్యల ఆధారంగా ప్రధానంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి పోటీ చేసినటువంటి పరిస్థితి. సో కూటమి ఎఫెక్ట్ కావచ్చు, మరో కారణం కావచ్చు, గెలిచిన పరిస్థితి. సో తీరా ఇప్పుడు మాత్రం 21 నెలలో ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. దాంతో అరవ శ్రీధర్పై సహజంగానే అక్కడ ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి అక్కడి ప్రజల్లో ఉంది. దాదాపు ఒక గ్రౌండ్ స్థాయిలో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 45 నుంచి 48% మంది ప్రజలు అక్కడ అరవ శ్రీధర్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో 20% మంది ఆన్సర్ చెప్పలేదు, అంటే నో కామెంట్ అని చెప్పి దాన్ని పక్కకు తీసేసిన పరిస్థితి. సో ఓవరాల్గా అరవ శ్రీధర్పై పెద్ద ఎత్తున అసంతృప్తి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ మహిళా ఉదంతం, సెక్స్ స్కాండల్ బయటికి రావడంతో అరవ శ్రీధర్పై అసంతృప్తి ముఖ్యంగా జనసేన పార్టీకు, కూటమి పార్టీకు చాలా చిక్కుల్లో పడేస్తుంది. ముఖ్యంగా అరవ శ్రీధర్పై అసంతృప్తి మరింతగా పెరిగింది. సాధారణంగా చిన్న పిల్లళ్ళు కూడా అక్కడ సామాన్య జనం కూడా అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి సెక్స్ స్కాండల్పై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి. ఇటువంటి వ్యక్తిన మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది అనే ఒక వాదన గట్టిగా క్రమంగా బలపడుతుంది అక్కడ.